British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. యాక్చువల్లీ అర్పిత అనే అమ్మాయి జనాలకి పరిచయం అయింది వంశీ ఫార్మ్స్ వల్ల. నేను వదిలేసా ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను వర్క్ చేసా. వంశీ ఫార్మ్స్ ఇప్పుడు రీసెంట్గా ఆపేస్తున్నారు. ఇదంతా అమ్మాయిల వల్లేనా? అంటే ఓన్లీ రీజన్ మీకు అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ మీకు జెన్యూన్ ఆర్గానిక్ అని అనిపించింది? మార్కెట్లో వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఏదైనా కృష్ణ చైతన్య వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది? ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్లీ అబ్బాయి యూటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు కదండి. ఇందాక బాలరాజు ఆ సినిమా అందులో ఆ క్యారెక్టర్ని అలాంటి రోల్ మ్యాక్స్ కొంతమంది అయితే ఒప్పుకోరు, కానీ మీరు ఒప్పుకోవడానికి చేయడానికి రీజన్ ఏంటి? బోల్డ్ అండ్ హ్యార్ష్ ఉంటుంది. సో నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను, నాకు లైక్ స్కిన్ అంత అలర్జీ వచ్చింది. లైక్ ఈ క్యారెక్టర్లో చూసినప్పుడు అలాంటి రోల్సే వస్తాయి కానీ వేరే రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను డిఫరెంట్లీ నేను కోరుకుంటుంది అది. ఎందుకంటే అన్ని భరించేవాడు కావాలి, అన్ని అంటే భరించలేని వాడు ఎవరైనా వచ్చి వెళ్ళిపోయాడా? వచ్చి అంత అయిన తర్వాత వదిలేస్తే నా పేరెంట్స్ నాకు 100% ఇచ్చారు, కెరియర్కి సపోర్ట్ ఇచ్చారు. నేనే మిస్టేక్ చేసుకున్నా అని అనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందు ఉన్న గెస్ట్ యాక్చువల్లీ మీకు అర్థమై ఉండాలి నేను ఎంత బ్లష్ అవుతున్నానంటే నా ముందు ఒక అమ్మాయి ఉన్నది. ఈరోజు నా ముందు అర్పిత అనే అమ్మాయి ఉంది. సీరియల్స్ మూవీస్తో జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తూ అలాగే గ్యాప్లో వంశీ ఫార్మ్స్ని కూడా అలా టచ్ చేసుకుంటూ ఈరోజు నా ముందు ఉన్నారు. తనతో మాట్లాడి తన జర్నీ గురించి అండ్ వంశీ ఫార్మ్స్ గురించి కొన్ని విషయాలు మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆడియన్స్ అందరికీ. ఫస్ట్ న్యూ ఇయర్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట, అమ్మాయితో స్టార్ట్ అయింది. అంటే ఈ ఇయర్ మొత్తం అమ్మాయిలతోనే ఇంటర్వ్యూలు ఏమో. అందులో ఫస్ట్ టైం మీరే. హాయ్. ఓకే, హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. మీరు? ఏదో హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. ఏం మార్చుకోవాలనుకుంటున్నారు ఈ న్యూ ఇయర్లో? ఏం వదిలేయాలనుకుంటున్నారు? ఏం ఉంచాలనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఎప్పటి నుంచినా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలనుకున్నాము. 2025 ఇలా స్టార్ట్ అయింది. సెకండ్ డే మన దగ్గర ఇంటర్వ్యూ జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకేంటి ఈ 20 రిజల్యూషన్స్ అనేసి ఉంటాయి 2025లో. మనం ఈ 2024లో కొన్ని ఇలా 25లో వదిలేయాలి అని ఉంటాయి. ఏమైనా వదిలేయాలనుకుంటున్నాను? అవసరం లేని ఎక్కువ థింక్ చేయకూడదు అనుకుంటున్నా. అచ్చా, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది. ఎందుకంటే ఏదో థింక్ చేసి బాధపడడం కన్నా ఏదైతే అది అయింది మన కోసమే అని చెప్పి వదిలేసి విల్ హ్యావ్ టు ఫ్రెష్ లైఫ్ అని అనుకుంటున్నా. స్టార్ట్ చేయాలి. ఇదంతా మూవీ గురించే కదా మాట్లాడుతుంది, మూవీ టాపిక్స్ గురించే కదా. ఏమైంది? ఏమైనా ఇబ్బంది పడ్డారా 2024? నో ఇబ్బంది ఏం లేదు, హ్యాపీ, అంత హ్యాపీ. యాక్చువల్లీ అర్పిత అనే అమ్మాయి సోషల్ మీడియాలో జనాలకి పరిచయం అయింది వంశీ ఫార్మ్స్ వల్ల అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ముందు కూడా తెలుసు కదండి. ముందు తెలుసు, బట్ ఎక్కువ జనాలకి తెలిసింది వంశీ ఫార్మ్స్ వల్ల అని అంటే యాక్సెప్ట్ చేస్తారా? యాక్చువల్ గా నాకు వంశీ ఫార్మ్స్ కంటే ముందు బాలరాజు ఒక మూవీ చేశాను. సో అది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ జరిగి ఉండాలి మేబీ. బట్ మీరు అన్నట్టు నేను కూడా ఒక 50-50 అనుకోండి. వంశీ ఫార్మ్స్ నుంచి ఇంకొంచెం నేను ఎక్కడికైనా వెళ్ళినా మీరు వంశీ ఫార్మ్స్ లో చేశారు కదా, సో ఆ రికగ్నైజేషన్ వచ్చే వచ్చింది. హ్యాపీ ఆ రికగ్నిషన్. అంటే ఒక యాజ్ ఏ యాక్ట్రెస్ గా మీరు మూవీస్ లో ఉండి అన్ని చేసి కానీ మిమ్మల్ని జనాలు అరే నువ్వు వంశీ ఫార్మ్స్ లో చేసావంటే అది హ్యాపీయా? అంటే హ్యాపీగా అంటే ఓకే, ఏదో ఒక రికగ్నైజేషన్ అయితే ఉంది అని అనుకుంటున్నాను. అంతేనా? సీరియల్స్ లో చేశారు, ఒక సీరియల్ చేశారు కదా. ఎందుకు సీరియల్స్ లోకి ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి? బయటికి రావడానికి రీజన్ ఏంటి? ఎంటర్ అవ్వాలి అని ఏం అవ్వలేదు, నా వరకు కాల్ వచ్చింది సో వెళ్ళా. అండ్ నాకు మూవీస్ లైఫ్ బాగా అనిపించింది, సో మూవీస్ చూస్ చేసుకుందామని. సీరియల్స్ లైఫ్ బాగోదా అంటే నాకు కంఫర్ట్ జోన్ మూవీ ఇచ్చింది. అవునా? అంటే లైక్ కంఫర్ట్ జోన్ అంటే టైమింగ్స్, వర్క్, ప్రతిదీ. సీరియల్స్ ఎన్ని రోజులు షూట్ అవుతుంది మామూలు? అదే మార్నింగ్ 5 నుంచి
మనం 5కి వెళ్తే ఈవినింగ్ నైట్ 9-10 అవుతుంది, ఇన్ కేస్ 11 అవ్వచ్చు. సో నాకు అది కొంచెం ప్రాబ్లమాటిక్. మంత్లో నేను అంత పర్టికులర్ గా సీరియల్స్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 to 15 days చేసి ఉంటాను ఒక సీరియల్ మదర్ నగర్ లో అని చెప్పి సిరి అనే క్యారెక్టర్ చేశాను. సో అది కూడా రికగ్నైజేషన్ వచ్చింది అనమాట. సో సీరియల్ ఏంటంటే ఈ రోజు చేసి రేపు టెలికాస్ట్ అయిందనుకో ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. సో అది కూడా నేమ్ వచ్చింది, బట్ నాకే వద్దు అనుకున్నా. అండ్ సీరియల్ కూడా ఎండ్ అయిపోయింది. వంశీ ఫార్మ్స్ ఇప్పుడు రీసెంట్ గా ఆపేస్తున్నారు. ఎస్, తెలిసిందా? ఎందుకన్నా రీజన్ తెలిసిందా? టచ్ రీజన్ ఓన్లీ రీజన్ వీడియో చూసాను, సంథింగ్ బిజినెస్ లాస్ అయింది అని. ఇదంతా అమ్మాయిల వల్లేనా అంటే? నాకైతే తెలీదండి సీరియస్లీ. వంశీ ఇలా అమ్మాయిల్ని మారుస్తా ఉంటాడు దీని గురించి అనేది ఒకటి ఉంది కదా, అందులో మీరు ఒకరు ఉన్నారు. అంటే దేనికి చేంజ్ అవుతారు అసలు? అమ్మాయిలు ఎందుకు మారిపోతూ ఉంటారు? అది వాళ్ళ థింకింగ్ బట్టి అనుకుంటాను నేను. నా వరకు కాల్ వచ్చింది కాబట్టి, సో లైక్ ఇన్స్టాలోనే మెసేజ్ చేశారు, సో ఇలా వీడియోస్ అనుకుంటున్నామండి, అండ్ మీరు లైక్ న్యాచురల్ గా అన్ని వీడియోస్ లో డిఫరెంట్ ఉంది, సో మీరు చేస్తారని అనుకుంటున్నా అన్నారు. ఓకే అని చెప్పి మీట్ అయ్యాను, చేశాను. యా, పెయిడ్. ఎంత ఇస్తారు ఒక వీడియో? ఇన్స్టా రీల్ బట్ట లేకపోతే ఇట్స్ లైక్ నేను ప్యాకేజ్ తీసుకున్నాను, మంత్లీ ప్యాకేజ్. మంత్లీ అని మంత్లీ ఇన్ని వీడియోస్ ఎన్ని డేస్. మీరు మారిపోవడానికి రీజన్? ఐ హావ్ వన్ షూట్స్ మూవీ. అచ్చా, మూవీ షూట్స్ వల్ల వదిలేయడం జరిగింది, అంతేగాని ఎటువంటి ఇబ్బందులు అలా ఏం లేదు. మంచిగా ఉంటాడా? నా వరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వర్క్ ఏంటి నేనేంటి అంతవరకే చూసుకుంటా, బట్ నా వరకు అయితే ఫైన్ అండి, బానే ఉంది. ఈ అలిగేషన్స్ వచ్చాయి కదా ఇవన్నీ, ఇలాగా అమ్మాయిల ఫార్మ్స్ అని ఇవన్నీ, దాన్ని మీరు ఏం చెప్పాలనుకున్నారు నార్మల్గా? ఇలా అంటే మీరు అందులో ఉండి వచ్చారు కాబట్టి నేను ఇలా మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడాలనుకున్నారు? నేనేం దాని గురించి చెప్పాలనుకోవట్లేదు అంటే నాకు నేను వదిలేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ చేసా వచ్చా, అంతే, దట్స్ ఇట్. చిత్తూరు కదా? చిత్తూరు లైక్ బెంగళూరు నియర్ టు మదనపల్లి. ఇండస్ట్రీ కోసమే వచ్చావా? ఎస్. ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఇది? లైక్ ప్రొఫైల్ చూసి ఫొటోస్ చూసి తిను బాగుంది అని చెప్పి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, సో అలా చూసారు, సెలెక్ట్ చేసుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే డైరెక్ట్ మూవీస్? ఒకటి చేశాను షార్ట్ ఫిలిం, దాని తర్వాత డైరెక్ట్ మూవీ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ అవన్నీ ఏమనలే? ఇబ్బందులు రాలే? ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది ఇండస్ట్రీగా. యా, మమ్మీ డాడీ చాలా సపోర్టివ్ అన్నమాట. సో నా కూతురు ఏదైనా చేస్తుంది అన్న పాజిటివ్ ఉంది వాళ్ళ దాంట్లో, సో అది చాలా హ్యాపీ. చాలా. ఇప్పుడు యాక్చువల్లీ నేను మీ ప్రొఫైల్ చెక్ చేయడం జరిగింది ఇన్స్టా, ఎక్స్పోజింగ్ అని కానీ లేకపోతే ఇది ఎక్కువ ఉంది, అలా పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు, నేను ఎక్స్పోజింగ్ ఏది చెయ్యాలి అని అయితే నేనేం చేయలేదు జనరల్ గా. సో ఓకే నేను ఓకే అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అయ్యి ఏ రీల్స్ చేయలేదు, నార్మల్ గా జనరల్ గా ఉంటాను, టైం పాస్ లైక్ అలా రీల్స్ చేసా. బోల్డ్ అర్పిత బోల్డ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక బాలరాజు అందులో ఆ క్యారెక్టర్ ని అది చూసి అలాంటి రోల్ మ్యాక్స్ కొంతమంది అయితే ఒప్పుకోరు, కానీ మీరు ఒప్పుకోవడానికి చేయడానికి రీజన్ ఏంటి? నేను ఓన్లీ క్యారెక్టరే చూసా, యాక్టింగ్ చూసా, సో ఆ క్యారెక్టర్ కి ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూసా, సో అలా సో డెప్త్ ఉంది క్యారెక్టర్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సోషల్ మీడియా నుంచి ఒక హస్బెండ్ ఇలా అయిపోతారు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, సో అది బోల్డ్ అని నేను బట్ ఉంటది, బోల్డ్ అండ్ హ్యార్ష్ ఉంటది. సో నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను, నాకు లైక్ స్కిన్ అంతా అలర్జీ వచ్చింది, లైక్ ఆ బ్యాక్ సైడ్ అంతా, సో సఫర్ అయ్యాను. ఓన్లీ యాక్టింగ్ బేస్డ్. నాకు లిటరలీ ఒక షార్ట్ చేసినప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోయాను, నేను కట్ చెప్పకుండా సీట్ కంటిన్యూ చేశాను. సో నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు డెప్త్ ఎంత ఉంటది, క్యారెక్టర్ ఎలా ఉంటది అని చెప్పి, నేను బోల్డ్ అని ఏం థింక్ చేయట్లేదు. ఒక అమ్మాయిని ఈ క్యారెక్టర్ లో చూసినప్పుడు మళ్ళీ అలాంటి రోల్సే వస్తాయి కానీ వేరే రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నార్మల్ గా ఉండేది ఇప్పుడు అర్పిత లైక్ ఈ సీన్ చేసింది, ఇలాంటి రోల్స్ ఆమెకి ఇలా సూటబుల్ అవుతాయి అని చెప్పి ఇలాంటివి ఎక్కువ ఆఫర్స్ వస్తాయి కదా, అదే కంటిన్యూ చేస్తారు అనేది నేను కొంతమంది దగ్గర నేను విన్నాను, ఇంటర్వ్యూ చేసిన. అది నిజమా? ఇప్పుడు అది ఒకటి అలా ఉంటది, మిగతా దాంట్లో నాకు అంటే ఒక లైక్ తెలుగు అమ్మాయి శారీ కట్టుకుంటే ఎలా ఉంటది, లైక్ ఆ ట్రెడిషనల్ వేస్ లోనే వస్తాను నేను. డిఫరెంట్లీ నేను కోరుకుంటుంది అది, ఎందుకంటే లైక్ రొమాంటిక్ వే ఆర్ బోల్డ్ టైప్ కాకుండా నాకు మోడ్రన్ బాగా సెట్ అయ్యిద్ది. శారీ బేస్డ్ కన్నా నాకు మోడ్రన్ సెట్ అయ్యిద్ది, కానీ నాకు వచ్చేటవన్నీ శారీ బేస్డ్ వస్తున్నాయి.
అవును నార్మల్, కానీ మీరు తెలుగు అమ్మాయి కాదుగా. తెలుగు అమ్మాయి. బెంగళూరు సైడ్ అన్న. బెంగళూరు మీన్స్ నియర్ టు. నియర్ టు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ప్రొఫైల్ ఎలా రీచ్ వచ్చింది, ఎలా కనుక్కున్నారు? ఐ మీన్ నాతో ఇంటర్వ్యూ ఎందుకు చేయాలనుకున్నారు? లైక్ నేను చూసాను, నేను కూడా ఒకప్పుడు ఒకనొక టైంలో రీల్స్ చూసేవాడిని వంశీ ఫంక్షన్, ఎవరి అమ్మాయి అని అనుకున్నా. దాని తర్వాత మొత్తం అన్ని చూసి మీ ఐడి చూసిన తర్వాత ఏంటి ఏం జరిగింది అంతా చెక్ చేస్తే ఓకే, ఇలా నీ ప్రొఫైల్ అంతా నేను ఇన్స్టా మొత్తం చెక్ చేసా, ఫొటోస్ అన్ని చెక్ చేసా. లైక్ ఆ ఫొటోస్ అన్ని షూట్లని మూవీస్ కోసమే పెడతారా మీరు ఇన్స్టాలో? ఇంకేమైనా రీజన్ ఉందా? నార్మల్లీ పెడుతున్నాను. నార్మల్గా పెడతాం, నార్మల్గా ఏదో పెట్టుకుని వెళ్ళిపోవడమే అంతే. అంతేగా. అంతేనా? కాదు, ఎవరు ఏమనలేదా ఆ ఫొటోస్ చూసి? ఏమి లైక్ ఎందుకు ఇలా నార్మల్గా ఉండొచ్చు కదా? అలా ఏం లేదు, అలా ఏమి ఇబ్బందులు అలా. ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్స్ ఎలాంటివి వస్తాయి అలాంటివి? నాకేం ఎదురవ్వలేదు. ఎవరు ఆడాలా? లేదు. అది అది ఉందా అసలు? ఆ సిచ్యువేషన్ ఉందా? ఎందుకు వస్తుంది అంటే మూవీ ఇండస్ట్రీ అంటే ఇలా కమిట్మెంట్ అందరూ అదే అడుగుతారు. ఎందుకు మూవీ ఇండస్ట్రీ అంటే జస్ట్ లైక్ కమిట్మెంట్, అదే ఎందుకు అలానే థాట్ అంటే వస్తుంది? ఏమో అంటే ఉన్నారు చాలా మంది వచ్చి చెప్పారు, ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి చెప్పిన ఉన్నాయి, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి అడుగుతున్నా. నేనైతే ఫేస్ చేయలేదండి. లిటరలీ నేను జగన్నాటకం, బాలరాజు, జట్టి అండ్ రాధేకృష్ణ ఒక 4-5 మూవీస్ చేశాను. ఇప్పుడు కూడా లాస్ట్ 2024లో ఒక మూవీ స్టార్ట్ అయింది. సో చేసిన వర్క్ డైరెక్టర్స్ అయితే సో నాకు వర్క్ బేస్డే కాంటాక్ట్ అయ్యారు, వర్క్ చేసుకున్నా వచ్చిన. నేనైతే స్ట్రగుల్ అవ్వలేదు ఎక్కడ. వంశీ ఫార్మ్స్లోకి వెళ్దాం. మీకు అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ మీకు జెన్యూన్ ఆర్గానిక్ అని అనిపించింది? యా. ఎలా? నేను వెళ్ళి చూశాను కదండి. ఏమేమి చూసారు? లైక్ ఫార్మింగ్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాను. అక్కడ మార్కెట్లో వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు. సో అది అయితే జెన్యూన్ అని చెప్తాను. కొంతమంది అదంతా ఫ్రాడ్, అంత ఫేక్, ఏదో జస్ట్ ఫేమ్ కోసం పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారు. ఆ పక్కన ఉన్న అమ్మాయిలకు కూడా దాని గురించి ఏం ఐడియా లేదు. ఐడియా లేదు అనేమో, నాకు మేబీ ఉందో లేదో, నాకు వేరే అమ్మాయిల గురించి అయితే తెలీదు. బట్ లిటరలీ నాకైతే కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా చేస్తారు. సో నాకు లిటిల్ బిట్ కొంచెం అయితే ఐడియా ఉంది. కానీ తన ప్రాసెస్లో చేంజ్ చేసుకోవాలన్న రీజన్ వచ్చేసి నాకు చెప్పడం లైక్ ఇంకా ఎక్కువ గ్రోత్ వెళ్తుందేమో అన్న కాన్సెప్ట్ బేస్తో నాకు చెప్పారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఇంకా హైకి వెళ్ళాలి, ఇంకా సేల్స్ బాగుండాలి అని చెప్పేసి. మరి వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ షాప్ కూడా క్లోజ్ చేసుకున్నారు. సో నాకు కూడా కొంచెం హట్ అయినట్టు అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకంటే లిటరల్లీ ఎవరికైనా అనిపిస్తుంది, నేను వర్క్ చేసా, నేను అంటే వాట్ ఎవర్, నాకైతే ఏది రాంగ్ జరగలేదండి. అక్కడ వర్క్ చేసుకున్నాను, వచ్చాను, పేమెంట్ తీసుకున్నా. సడన్లీ షాప్ క్లోజ్ చేసుకుంటా అనగానే నాకు పాపం చాలా లాస్ అయింది. అండ్ లిటరలీ ఇంటీరియర్ కానీ అక్కడ షాప్ది కానీ సో మంచిగా ఉంటది అనమాట. సో అక్కడ ఏది ఉన్నా బట్ బిజినెస్ లాస్ వల్ల క్లోజ్ చేసేసుకుంటున్నాను. సీరియల్స్ బెస్టా మూవీస్ బెస్టా? అంటే 100% మూవీస్. మూవీస్ బెస్ట్ అంటారా? అంటే పైసలు ఎక్కువ, టైం తక్కువ? అలా ఏం లేదు, బట్ మూవీస్ అండి. ఆ ఫీల్ బాగుంటది. అర్పిత కమర్షియల్ కంపల్సరీ. అంటే డబ్బుల కోసం సినిమాలు చేస్తారా? అలా ఏం లేదు. సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయని చేస్తారా? అలా ఏం లేదు. రెండు, నాకు పేరు రావాలి, డబ్బు రావాలి, అన్నీ కావాలి. డబ్బు కోసమే అనుకుంటే ఏమైనా చేయొచ్చు. సో నాకు వాట్ ఎవర్, నాకు నేమ్ కూడా కావాలి. సో మూవీస్ అయితే బాగుంటుంది అనుకున్నాను. అసలు ఇంతకీ కమర్షియలా? మీకేమనిపించింది? నార్మల్ అడుగుతున్నా, మన ఇద్దరు కూడా డిస్కషన్ ఉంది. అరే బాగా అవుతున్నారు అంటే వద్దులేండి టాపిక్. సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి. నార్మల్ అడుగుతున్నా, నాకు అంటే లైక్ అరే ఇప్పుడు ఏ రోల్ అయినా ఇప్పుడు నార్మల్గా చేస్తాం, మనకు సినిమా ఆఫర్ వస్తే చాలు అని అనుకునే కొంతమంది ఏంటి, ఇప్పుడు నీకు ఒక రోల్ వచ్చింది నార్మల్గా, నువ్వు ఒక రోల్ చేయాలి ఫ్రీగా, నీ డేట్స్ ఒక 100 రోజులు కావాలి, లేకపోతే ఒక 30 రోజులు కావాలి, నీ డేట్స్ చేస్తావా ఫ్రీగా? ఎందుకు? సినిమాలు చేయాలనుకుంటున్నావు, సినిమాలు చేయాలనుకుంటున్నావు, ఫ్రీగా చేయలేను కదండి. ఇప్పుడు వేరే వర్క్ ఉంటది, నేను మూవీస్ కి అనేసి డేట్స్ ఇచ్చేస్తాను, నేను కూడా గెట్ అన్ అవ్వాలి కదా. సో ఫ్రీగా అంటే నాకు కూడా వర్కౌట్ అవ్వదు. ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్? ప్రెసెంట్
ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 15 days కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5-6 days పెండింగ్ ఉంది. వాళ్ళు కూడా న్యూ ఇయర్ లోనే స్టార్ట్ చేద్దాము ఎండింగ్ అని చెప్పేసి హ్యాపీ. ఇంకా ఈ వీక్ లో షెడ్యూల్ పెడతారు. సింగిల్ ఎందుకు ఇంతవరకు మింగిల్ అవ్వలే? అంటే కావాలనుకున్న పర్సన్ రావట్లేదు. అంటే కావాలనుకుంటే ఏం కావాలి? ఏం కావాలంటే ఒక పర్సన్ ని చూడంగానే ఓకే తిను నాకు 100% కరెక్ట్ అని అనిపించాలి. నన్ను చూడంగానే అనిపించిందా? అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇదేంటిది? అయ్యో సారీ. ఓకే చెప్పు. అంటే కాల్ చేశారు ఇంటర్వ్యూ అన్న వచ్చా అంతే. ఓకే కాల్ చేసి హాయ్ హర్పిత ఏం చేస్తున్నావు ఏం సంగతిలో అడుగుతూ అప్పుడు అనిపిస్తుందా? నేను అలా ఎవరి మీద అనుకోను. ఏం క్వాలిటీస్ కావాలి? మంచిగా చూసుకోవాలి. చూసుకుంటాను. ఇంకా మీరు కాదు. ఓకే అంటే కావాలనుకున్న పర్సన్ లో మంచిగా నన్ను చూసుకోవాలి. ఓకే లైక్ చిన్న పిల్లలాగా ఓకే ఏది చేసినా అర్థం చేసుకోవాలి. చేసుకోపోమ్మా చేసుకోపో. అలా తను చేసుకోపోన్నా నేను ఏదంటే అది చేసేసే టైప్ అయితే కాదు. నా హస్బెండ్ ఫ్రీడమ్ అండ్ అర్థం చేసుకోవాలి. ఓకే నా వైఫ్ ఆర్ నా లవర్ నా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా తను నాది ఏం చెయ్యదు అనగా ఉండాలి. అంటే ఉన్నోళ్ళు కావాలా? ఏదైనా పర్లే. ఏదైనా అంతే ఒప్పుకోను. 100% ఉండాలి అండి ఉండాలి. అంటే ఇప్పుడు డబ్బు కోసమే ప్రేమిస్తావా? లేదు ప్రేమ కోసం ప్రేమిస్తున్నాం. అలాంటప్పుడు డబ్బు అవసరం లేదు కదా. బతకడానికి డబ్బు కావాలిగా. నువ్వు చేస్తున్నావు కదా. ఓకే నా వరకు వచ్చేసి నేనే చూసుకుంటా 100%. అది ఉంది కదా. అంటే కొంతమంది నాకు ఎంత కావాలి మంత్లీ ఎంత కావాలి ఆ ఫేమ్ ఉండాలి అలా ఏమైనా? నాకు ఫేమ్ అయితే ఏం లేదు. నన్ను మంచిగా చూసుకుంటే చాలు. చూసుకుంటాను షూర్. మామూలుగా కొన్ని సార్లు వెంటనే కామెంట్స్ వచ్చే కామెంట్స్ ఇది అనమాట. అంటే మేకప్ వేసుకుంటేనే కానీ ఒక ఫిమేల్ లీడ్ గా సెట్ కావు అని అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చాయా? నేనే అనుకుంటా. నువ్వు అనుకుంటా? అంటే జనరల్ గా మేకప్ ఇంట్లో అయితే నార్మల్ గా ఉంటాను. మేకప్ వేసుకుంటే ఓకే నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది. మేకప్ తీస్తే అసలే నార్మల్ వెళ్ళొద్దాం షాప్ కని వెళ్ళిపోతా నేనే. ఎవరైనా అన్నారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా బయట? మేకప్ లేకపోతే అసలు ఫేస్ దారుణంగా ఉంది. అదే ఇంత ఓపెన్ గా లైవ్ చెప్పుకుంటున్నా. అంటే నాకు కూడా అనిపించింది. అంటే నేను మేకప్ వేసి రెడీ అయితే బాగుంటాను అనిపించింది. అందుకే నాకు ఇప్పుడు నచ్చావేమో మేబీ. అదులేండి మేకప్ తీసిన తర్వాత మీరే వెళ్ళిపోతారు. కృష్ణ చైతన్య వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ మంచిగా వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది? చెప్తున్నాను కదండి నా వరకు అయితే వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు. మేము బెంగళూరు వెళ్ళేటప్పుడు డ్రాప్కి వచ్చారు. అక్కడ అయితే ఓకే జాగ్రత్త చేసుకోరండి అండి అని చెప్పి మాట్లాడారు. తిన బిహేవియర్ కూడా నా దగ్గర అయితే ఎక్కడ రాంగ్ లేదు. సో నా వరకు కరెక్ట్ గానే ఉన్నారు. వాట్ ఎవర్ నేను అక్కడ అమ్మాయిలు కూడా రాంగ్ ఆర్ రైట్. ఇప్పుడు నేనున్నాను ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్లీ అబ్బాయి యూటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు కదండి. సో నేను నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వను. నా అనుకున్న పర్సన్ దగ్గర మనం ఎలా ఉన్నా ఓకే కానీ ఎవరో పర్సన్ దగ్గర మనం వర్క్ కోసం వెళ్ళి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అమ్మాయిలది తప్పు అంటున్నారా? నేను తప్పు అనట్లేదు. మేబీ ఇద్దరిది ఉండొచ్చు కదా. ఒకవేళ తను కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా అబ్బాయి కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి ఎలా మాట్లాడుకుని ఉంటది. ఓకే ఇద్దరిది తప్పు మేబీ ఉండొచ్చేమో కానీ మేబీ 100%. నార్మల్ మీతోనైతే మంచి వ్యక్తే 100%. మిమ్మల్ని ఏమైనా మోటివేట్ చేశారు ఎప్పుడైనా? మోటివేట్ అంటే లైక్ ఏది జరిగినా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. మన మూవీస్ గురించి యాక్చువల్గా మన మూవీస్ టాపిక్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి. సో ఏదైనా ఒక 3 గంటల సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చామనుకో దాంట్లో ప్లస్ ఏది నెగిటివ్ ఏది అనేది అని చెప్పి కంప్లీట్లీ వాళ్ళ మోటివేషన్ స్పీక్ లానే మేము కూడా అలానే చెప్పగలుగుతాము అన్నట్టు చెప్పారు. ఇది ఆల్రెడీ చెప్పావు నీ ఆడియన్స్ ఎవరు ఎక్కువ నిన్ను గుర్తుపడతారు ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం.